హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయండి. బీరకాయని ఇలా పీల్ చేసేసుకోవాలండి. మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, ఒక చిన్న టమాటా తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను ఇలాగా. నువ్వులు, ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరగనివ్వాలి. పోపు దినుసులు వేసేసుకోవాలండి. నువ్వులు 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలండి దోరగా. ఇదైతే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాము. ముందుగా మనం పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం టమాటాని కోసుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ తొక్క టైం పడుతుందండి వేగడానికి. ఒక 15 మినిట్స్ అలా పడుతుంది అన్నమాట టైము. బీరకాయ తొక్క హెల్త్కి చాలా మంచిదండి. ఇలా పోపు దినుసులు ఇలా వేపేసుకున్నాం కదండి, అందులో కొంచెం లైట్గా చింతపండు వేయాలి. ఇదైతే ఫ్రై అవుతుందండి, ఇంకా వేగాలి. ఇది చెప్పాను కదండి టైం పడుతుందని. ఇదైతే ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా వేగిపోయిందండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మిక్సీ జార్లోకి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామండి మిక్సీ జార్లోకి. ఇప్పుడు పోపులు వేసేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలండి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి, మిక్సీ పట్టించాలి. అలాగే లైట్గా వాటర్ వేసుకోవాలండి. మిక్సీలో ఇలా పేస్ట్ అయిపోయిందండి బీరకాయ తొక్కు. పేస్ట్ని ఒక బౌల్లో వేసేసుకోవాలండి. తిరిగి పోపు పెట్టుకుంటున్నామండి పచ్చడి కోసం. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఇందులో జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై అవనివ్వాలండి పోపు దినుసుల్ని. పోపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పచ్చడిలో కలిపేసుకుందామండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో అయితే ఇడ్లీ, దోశలోకి బాగుంటుందండి. రైస్తో కూడా తినచ్చు. రైస్తో అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంట్లో కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ బీరకాయ పొట్టు పచ్చడిని.